హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి వచ్చేసామండి. ఎప్పుడు కూడా మనం శ్వేతా శారీ మందిర్లో పట్టు శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ మాత్రమే చూస్తూ ఉంటాం కదా. ఈరోజు నేను మీకు డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మన ఫస్ట్ సారీ వచ్చేసి చందేరి మెటీరియల్ సారీ అండి. ఎప్పుడు చందేరి మెటీరియల్లో మనం ప్లెయిన్ మెటీరియల్ చూసి దానిపైన ఎంబ్రాయిడరీ వర్క్ కానీ లేకపోతే కనుక ప్యాచెస్ కానీ చూస్తూ ఉంటాం కదా. ఇది అలా కాకుండా శారీ వీవింగ్లోనే మనకి డిజైన్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి బనారస్ మెటీరియల్తో మెరూన్ కలర్ మీద చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్నటువంటి డిజైన్ ఉన్నటువంటి ఒక బోర్డర్ తీసుకున్నారు. పైన ఎల్లో కలర్ పైపింగ్ వచ్చింది. తర్వాత మనం శారీలో బేస్ కలర్లో ఒక వన్ ఆఫ్ ది కలర్ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. అగైన్ మనకి కడ్డీ బోర్డర్ లాగా జరీ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ వచ్చేసి మనకి ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చందేరి మెటీరియల్ ఉంటుంది. చందేరి మెటీరియల్లోని లైట్ అండ్ డార్క్ తీసుకున్నారు. లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్తో సన్న సన్న లైన్స్ ఇచ్చారు. 2 కలర్స్ కాంబినేషన్తో ఉంటుంది. ఇదే కలర్ కాంబినేషన్ మనకి కింద బోర్డర్ని టచ్ చేసుకుంటూ కొంచెం బిగ్ సైజ్లో లైన్స్ తీసుకున్నారు. సేమ్ 2 కలర్స్తోనే ఉంటుంది మనకి లైన్స్ బోర్డర్. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో వదిలేశారనమాట. ఈ శారీకి వచ్చేసరికి మనకి బ్లౌజ్ పింక్ కలర్ ఇచ్చారు. అంటే ఇప్పుడు శారీకి సంబంధం లేకుండా మిస్ మ్యాచ్తో ఇస్తున్నారు. అది ఫ్యాషన్ అయింది బ్లౌజ్ అనేది. ఇది రా సిల్క్ మెటీరియల్ రైనీ లుక్ ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకున్నారు. మొత్తం కూడా డార్క్ పింక్ కలర్ వచ్చింది. ఈ పింక్ కలర్ బ్లౌజ్కి సేమ్ అండి శారీ మొత్తం 3 సైడ్స్ హ్యాండ్స్ ఏదైతే ఇచ్చారో అదే హ్యాండ్స్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్కే ఉంది. 1289 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి షిమ్మర్ మెటీరియల్, దట్టు మనకి గోల్డ్ కలర్తో ఉంటుంది. ఇది మనకి లంగావని స్టైల్ ఉంటుంది ఈ శారీ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ చూస్తున్నామండి. షిమ్మర్ మెటీరియల్ అనే కొంచెం రింకిల్ టైప్లో ఉంటుంది మెటీరియల్ మొత్తం కూడా. దానిపైన మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. గోల్డ్ కలర్ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంది. అయినా కూడా దీనికి మనకి కొంచెం డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో బోర్డర్ ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేసరికి మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న గోట్ వర్క్, పైన కూడా గ్రీన్ కలర్తోని చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. సేమ్ అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ బీడ్ వర్క్ ఏదైతే ఉందో శారీ ఎడ్జస్ట్లో సేమ్ మనకి గోల్డ్ కలర్తోనే బీడ్ వర్క్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లేన్ వదిలేసేయకుండా మనకి చిన్న చిన్న బుటీస్ లాగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా కుందన్ వర్క్తో కంటిన్యూ చేశారు. అక్కడక్కడ సింగిల్ కుందన్ అంటే గ్యాప్ అనేది కనిపించకుండా మనకి టోటల్ శారీ అంతా కూడా హెవీగా మంచి షైనింగ్ లుక్ కనిపించే విధంగా ఇచ్చారు. హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసరికి మనకి ఒక 4 బంచెస్ని బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ పైపింగ్ అలాగే చిన్న బోర్డర్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి ప్యాచెస్ కూడా గ్రీన్ కలర్ ఇచ్చేసి దాని చుట్టూ అవుట్లైన్ వర్క్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా నక్కీతో ఫిల్ చేసి దానిపైన కూడా గోల్డ్ కలర్ కుందన్స్ ఇచ్చారు. టోటల్ 2.5 మీటర్స్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ మంచి షైనింగ్ ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత ఇది లంగావని స్టైల్ శారీ కాబట్టి ఇది వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్ వచ్చింది. జార్జెట్ మెటీరియల్ తీసుకొని హాఫ్ పార్ట్ నుంచి మాత్రమే మనకి డిజైన్ అనేది కవర్ చేశారు. సేమ్ మన ఇంతకుముందు హ్యాంగ్ అయ్యే పార్ట్లో అంటే పళ్ళు పార్ట్లో ఏదైతే బంచెస్ చూసామో అవే బంచెస్ని మనకి 2.5 మీటర్స్ తర్వాత నుంచి టోటల్ శారీ అంతా కూడా కవర్ చేశారు. కింద సేమ్ అండి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ గ్రీన్ ఇచ్చారు. అంటే 3 పీసెస్ 3 వేరియేషన్స్. మనకి షోల్డర్ పార్ట్ గోల్డ్ కలర్ వచ్చింది. అలాగే కుచ్చిళ్ళ పార్ట్లో పింక్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్. శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ. ఫస్ట్ మనం శారీ చూద్దాము. ఒక 1/2 మీటర్ కొంచెం అంటే ఒక 1/2 మీటర్ వరకు మనకి పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్లో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో పళ్ళులో మొత్తం టోటల్ మ్యాంగో డిజైన్ ఇచ్చి ఒక క్రీపర్ డిజైన్ చేశారు. ఇది మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇక్కడ వైలెట్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్ ఇంకో కొంచెం గ్రీనిష్ కలర్ కాంబినేషన్తో మనకి బంచెస్ టైప్లో ఉంటుంది. ఇంకొక బంచ్ వచ్చేసరికి బ్లూ కలర్, పింక్ కలర్, ఇట్లా గ్రీన్ కలర్. అంటే బంచ్కి కూడా మనకి కలర్ అనేది చేంజ్ చేస్తూ వచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బంచెస్తో వచ్చింది, మ్యాంగో బంచెస్తో. ఎడ్జెస్ చూసినట్లయితే
సేమ్ ఇక్కడ మ్యాంగోలో ఏ కలర్స్ అయితే వస్తాయో అదే కలర్స్ మనకి టోటల్గా అంతా కంటిన్యూ అవుతుంది శారీ వీవింగ్ అంతా కూడా. ఇక్కడ ఏదైతే డిజైన్ ఉంటుందో ఇదే డిజైన్ మనకి టోటల్ శారీ అంతా కూడా 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే కలర్స్ మాత్రం మనకి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా పింక్ కలర్ ఇచ్చారు పైన, అలాగే కింద వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అంటే 2 బోర్డర్స్ కూడా 2 వేరియేషన్స్. పైన మొత్తం షోల్డర్ పార్ట్లో అంటే శారీ మొత్తం మనకి 3 డిజైన్స్ ఇచ్చారండి. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా లీఫ్ వర్క్ వస్తుంది. ఈ లీఫ్ వర్క్ అంతా కూడా వైలెట్ కలర్ ఉండి లోపల డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ అనేది కలర్స్ మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకి పింక్ ఉంది కదా, ఇక్కడ బ్లూ కలర్, తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్, ఇక్కడ మనకు లైట్ వైలెట్ కలర్, ఇట్లా కలర్ చేంజ్ ఇస్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ లీవ్స్ కూడా మనకి చేంజ్ ఉంటుంది, గ్రీన్, పింక్, వైలెట్ ఇలా. తర్వాత మిడిల్లో డిజైన్ చూసినట్లయితే మనకి 3 కలర్స్ వేరియేషన్తోనే మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఫ్లవర్స్లో కూడా లైట్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బ్రింజాల్ కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం క్రీపర్ పార్ట్ డిజైన్ చేశారు. ఇంకొక కింద అంటే బోర్డర్కి టచ్ చేస్తే ఇంకొక డిజైన్ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్. మ్యాంగోస్తోని మనకి ఒక బంచ్ లాగా ఇచ్చేసి మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఓపెన్గా అంటే ఖాళీగా కనిపించకుండా ఉండేందుకు మొత్తం గ్రీన్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారనమాట. సేమ్ రన్నింగ్ బ్లౌజే, కాకపోతే ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా టోటల్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఓన్లీ 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ శారీ మొత్తం కంటిన్యూ అవుతుందో పైన పింక్ కలర్ అలాగే కింద బ్లూ కలర్ కాంబినేషన్తో సేమ్ కలర్స్తోనే మనకి బ్లౌజ్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి 4289 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి జూట్ మెటీరియల్తో డిజైన్ చేసిన శారీ. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మనకి గ్రేప్ అండ్ స్నఫ్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ పైన మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ వచ్చింది. ఇది కూడా మనకి సైజెస్లో డిఫరెన్స్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ మ్యాంగోస్ తీసుకున్నారు, ఇక్కడ మనకి కొంచెం స్మాల్ సైజ్ మ్యాంగోస్, క్రీపర్, అట్లాగే మొత్తం టోటల్ ఆల్ ఓవర్ లాగా ఒక డిజైన్ ఇచ్చారు. ఇట్లా మనకి వేరియేషన్తో అంటే డిజైనింగ్లో వేరియేషన్ చూపించారు. పళ్ళు మొత్తం ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారనమాట. గ్రేప్ కలర్ పైన మనకి దగ్గర కలర్ కాంబినేషన్స్తోనే కొంచెం లైట్ అండ్ డార్క్ తీసుకుని ప్రింటెడ్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్తో ఇచ్చారు. సేమ్ ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో ఇదే డిజైన్ మనకి శారీ మొత్తం బోర్డర్స్లో క్రియేట్ చేశారు. ఇక్కడ మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు, స్నఫ్ కలర్ మెటీరియల్ కనిపిస్తూ కింద మనకి చిన్న ప్రింటెడ్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం సేమ్ పళ్ళులో మనం ఏదైతే చూసామో యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా పింక్ కలర్ వచ్చింది. అంటే షోల్డర్ పార్ట్ 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి టోటల్ పింక్ కలర్ ఇచ్చారు. ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా అంటే 2 సైడ్స్ అలాగే పళ్ళు అంతా కూడా హెవీ ప్రింట్ ఇచ్చారు కాబట్టి ఇదంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. సేమ్ జూట్ మెటీరియలే ఎల్లో ఇచ్చారనమాట లంగావని స్టైల్లో. షోల్డర్ పార్ట్ పింక్, కుచ్చిళ్ళ పార్ట్కి వచ్చేసరికి మనకి ఎల్లో ఉంటుంది. బ్లౌజ్ మాత్రం మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్లో మనకి ఏదైతే వచ్చిందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఎటువంటి ప్రింట్ ఇవ్వలేదండి. కానీ ఈ సారీ కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చేసింది. 789 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లంగావని స్టైల్ అండి. మెటీరియల్ వచ్చేసి జూట్ నెట్టెడ్ మెటీరియల్ వచ్చింది. బోర్డర్స్ మొత్తం కాంట్రాస్ట్ కలర్, ఇక్కడ క్రీమ్ కలర్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని పైన బ్లాక్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. అలాగే ఇంకొక చిన్న బోర్డర్ వచ్చేసరికి బనారసి బోర్డర్, చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్న బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్ మొత్తం చూసినట్లయితే నెట్టెడ్ మెటీరియల్ పైన మనకి జూట్ మిక్స్ ఉంటుంది కదా, దానికి ఏంటంటే కొంచెం అంటే బోర్డర్కి కొంచెం గ్యాప్ తీసుకుంటూ మళ్ళీ ఇంకొక బోర్డర్ లాగా డబల్ బోర్డర్ లాగా 3 సైడ్స్ కూడా ఈ కట్ వర్క్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి మొత్తం పిటాయి వర్క్తో సర్కిల్స్ లాగా వచ్చింది. ఇది సపరేట్ ప్యాచెస్ని మనకి ఈ శారీలో యాడ్ చేశారనమాట. ఇది మనకి 2.5 మీటర్స్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఇది కూడా మనకి జూట్ మిక్స్ మెటీరియల్లే వస్తుంది. పూర్తిగా ఆపోజిట్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకి క్రీమ్ కలర్ వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి కుచ్చిళ్ళ పార్ట్లో టోటల్ బ్లాక్ కలర్ సెల్ఫ్ మెటీరియల్ అంటే సెల్ఫ్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. బ్లౌజ్ సేమ్ అండి, రన్నింగ్ మెటీరియల్లే ఇచ్చారు. టోటల్ అంతా కూడా మనకి శారీలో అంటే కుచ్చిళ్ళ పార్ట్ అంతా కూడా ఏదైతే వచ్చిందో అదే మెటీరియల్ మనకి బ్లౌజ్లో కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2189 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది మొత్తం చందేరి మెటీరియల్ అండ్ జూట్ మెటీరియల్ మిక్స్ చేశారు దీంట్లో. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్లో వచ్చేసరికి గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నారు. తర్వాత బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన క్రీమ్ కలర్తో సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఒకటి వచ్చింది. దాని కింద మనకి గ్రీన్ కలర్ గోట్ వర్క్. ఈ డిజైన్ ఏదైతే ఉందో
శారీకి 3 సైడ్స్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే బోర్డర్కి టచ్ చేస్తూ మనకి జూట్ మెటీరియల్తో పటోలా టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి సెల్ఫ్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. అది కూడా సర్కిల్స్ అలాగే లైన్స్ లాగా ఉండే విధంగా 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే శారీకి 2 సైడ్స్ కూడా ఈ చెక్స్ బోర్డర్ అంటే బేస్ బ్లాక్ తీసుకుని దానిపైన క్రీమ్ కలర్తో చెక్స్ ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ కూడా మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. తర్వాత మిడిల్ పార్ట్ మొత్తం కూడా చందేరి మెటీరియల్ అంటే ఓన్లీ ప్లెయిన్ తీసుకుని దానిపైన ఇలా ట్రీస్ లాగా ఉండే డిజైన్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ అనమాట. స్టార్టింగ్ నుంచి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కట్టుకున్నప్పుడు మాత్రం వేరియేషన్ చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే 2 సైడ్స్ కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా వచ్చి మిడిల్లో మనకి ప్లెయిన్ గ్రీన్ తీసుకుని కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ దాంట్లో మనకి ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు కాబట్టి మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఓన్లీ 1 సైడ్ మాత్రమే బ్లాక్ మీద క్రీమ్ కలర్ కాంబినేషన్తో శారీ మొత్తంలో ఏదైతే బోర్డర్ వచ్చిందో ఆ చిన్న బోర్డర్ని మనకి ఇక్కడ యాడ్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2289 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఖాదీ మెటీరియల్తో డిజైన్ చేసిన శారీ అండి ఇది. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం. బోర్డర్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ పైన లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే లీఫ్ వర్క్ ఉందో శారీ మొత్తం కూడా మనకి అదే లీఫ్ వర్క్ కనిపిస్తుంది. కాకపోతే గోల్డ్ కలర్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చి మనకు ఒక చిన్న స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. మిడిల్లో 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చేసి కింద మనకి లేస్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ శారీ అంతా చూసినట్లయితే ఇంతకుముందు మనం రావి ఆకులు అని చెప్తారు కదా, సేమ్ అదే టైప్ షేప్ ఉన్నటువంటి లీఫ్ వర్క్ మనకి శారీ మొత్తం కూడా డిజైన్ చేశారు. దట్టు మనకి సేమ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో బ్రింజాల్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మొత్తం లోపలంతా కూడా ఫిల్ చేసి పైన ఈనెల్లాగా అలాగే అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఇచ్చారు. ఎందుకు గోల్డ్ కలర్ ఇచ్చారు అంటే మనకి ఇక్కడ బోర్డర్స్లో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి కొంచెం బ్రైట్గా కనిపించడం కోసం మనకి గోల్డ్ కలర్తో ఇచ్చి మళ్ళీ సేమ్ కలర్ అంటే శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తోనే మనకి కుందన్స్ కూడా డిజైన్ చేశారు. 2.5 మీటర్స్ వచ్చేసి మనకి ఫుల్ వస్తుందండి వర్క్ మొత్తం కూడా. 2.5 మీటర్స్ తర్వాత మనకి లంగావని స్టైల్ ఎలా అయితే ఉంటుందో అంటే కుచిళ్ళ పార్ట్లో కనిపించే విధంగా మాత్రమే హాఫ్ మార్క్ నుంచి మనకి కవర్ చేశారు. శారీ ఎండ్ వరకు కూడా మనకి లీఫ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే బ్లౌజ్ చూసినట్లయితే గ్రీన్ కలర్ గోట్ వర్క్ వచ్చింది. రా సిల్క్ మెటీరియల్ టోటల్ ప్లెయిన్ గ్రీన్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. శారీలో ఉన్న బోర్డరే గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కే వచ్చేస్తుంది 2489 రూపీస్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి జూట్ నెట్టెడ్ శారీ. ఇది టోటల్ ఫ్యాన్సీ శారీ. బోర్డర్స్ వచ్చేసి స్టైలిష్గా ఒకటి ప్లెయిన్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ తీసుకున్నారు. పీచ్ కలర్కి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసరికి సేమ్ కలర్తోనే గోట్ వర్క్ ఉంటుంది. ఇంకొక బోర్డర్ ఏదైతే ఉందో ఫుల్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకుని మళ్ళీ సేమ్ గోల్డ్ కలర్తోనే మనకి సర్కిల్స్ లాగా ఒక 3 లైన్స్ అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి జూట్ మిక్స్ ఉంటుంది. జూట్ నెట్టెడ్ శారీ. దీనిపైన మనకి షోల్డర్ పార్ట్ మొత్తం అంతా కూడా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ తీసుకుని దానిపైన పింక్ కలర్ కుందన్ని ఇచ్చారు. అంటే టోటల్ ప్లెయిన్ కనిపించకుండా మనకి డిజైన్ కూడా కనిపించే విధంగా దట్టు మనకి సెల్ఫ్ డిజైన్ కనిపించే విధంగా ఇచ్చారనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే హెవీగా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్కే వస్తుంది. కాకపోతే కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్లో లీఫ్ వర్క్ అలాగే టోటల్ అంతా కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే కనిపిస్తుంది. మొత్తం మ్యాంగో డిజైన్తో సన్నటి లైన్స్ లాగా టోటల్ ఒక 5-6 లైన్స్తో ఒక హెవీ బోర్డర్ ఇచ్చారు. పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనకి సేమ్ కింద కూడా కంటిన్యూ చేశారు. దీంట్లో కాంట్రాస్ట్ బోర్డర్ బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ మెటీరియల్ తీసుకున్నారు. టోటల్ అంతా కూడా బ్లౌజ్కి మొత్తం అంటే టోటల్ ప్లెయిన్ ఇచ్చి సేమ్ బోర్డర్ శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2589 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక ఫ్యాన్సీ శారీ. దీని పళ్ళు చూసినట్లయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారు. మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ చెక్స్ ఇచ్చారు. మనం నార్మల్గా అయితే శారీ మొత్తం కూడా కొంచెం బిగ్ చెక్స్ చూస్తూ ఉంటాం. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి చెక్స్తోనే వస్తుంది. కానీ ఇక్కడ అలా కాకుండా స్మాల్ చెక్స్ ఓన్లీ పళ్ళు మాత్రమే మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు.
బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ వచ్చేసి వన్ సైడ్ చెక్స్తోనే ఇట్లా చిన్న గోట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్తో లైన్స్ వచ్చే విధంగా ఉన్న బోర్డర్ ఒకటి ఇచ్చారు. అలాగే సీక్వెన్స్ బోర్డర్ ఒకటి ఉంటుంది. ఈ బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ చూసినట్లయితే జూట్ మిక్స్ శారీ, అది కూడా షేడెడ్లో ఇచ్చారు. పైన మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ ఉంటుంది, కింద మొత్తం కూడా ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. అలాగే ఈ పళ్ళు, ఈ శారీ ఎక్కడైతే మనకి జాయింట్ ఉంటుందో ఆ జాయింట్లో మనకి బ్లాక్ కలర్ బేస్ మీద క్రీమ్ కలర్తో హెవీగా థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి ఒక సపరేట్ ప్యాచెస్ని మనకి ఇక్కడ యాడ్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి సన్నటి సెల్ఫ్ లైన్స్ కనిపిస్తుంది. క్రీమ్ కలర్లోకి వచ్చినప్పుడు క్రీమ్ కలర్ లైన్స్, అలాగే ఆరెంజ్ కలర్లోకి వచ్చినప్పుడు ఆరెంజ్ కలర్ లైన్స్ కనిపిస్తుంది. కానీ ఈ టోటల్ 2 కలర్స్ పైన కూడా మనకి పర్ల్ వర్క్ ఇచ్చారు. హాఫ్ పర్ల్ని మనకి ఒక డైమండ్ లాగా డిజైన్ చేసి బోర్డర్లో మనకి ఏ కలర్ అయితే వచ్చిందో బ్లూ కలర్, ఆ కలర్ కుందని మనకి ఇక్కడ మిడిల్లో ఇచ్చారనమాట. అదే సేమ్ మనకి ఆరెంజ్ కలర్లో కూడా కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు పాటలో ఏ మెటీరియల్ ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్ కింద ఇచ్చారు, ఆ చెక్స్ ఉన్నటువంటి మెటీరియల్. ఈ డిజైనర్ శారీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కే వచ్చేస్తుందండి, 1989 రూపీస్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి కొల్లం పట్టులో ప్రింటెడ్ మెటీరియల్ అండి. ఇది ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, దానిపైన మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ వచ్చింది. దీంట్లో మనకి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ కూడా మిక్స్ చేశారు. ఒక బంచెస్ లాగా ఇచ్చేసి ఒక ఫ్లవర్ వచ్చేసరికి అవుట్లైన్ అంతా కూడా బ్లూ కలర్ తీసుకున్నారు. లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ వచ్చింది. ఇంకొక బంచ్ వచ్చేసరికి అవుట్లైన్ మొత్తం కూడా మనకి పింక్ తీసుకుని లోపల గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇంకొక చోట మనకి వైలెట్ కలర్. ఇట్లాగే మనకి ఒక 4-5 కలర్స్తో ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. తర్వాత అంటే ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఒక జిగ్జాగ్ లైన్స్ 2 కలర్స్ వేరియేషన్, గోల్డ్ కలర్, అలాగే పింక్ కలర్, వైలెట్ కలర్ అండ్ సిల్వర్ కలర్. ఇట్లా మనకి పైన బంచ్ ఏదైతే వస్తుందో ఆ బంచ్కి తగ్గట్టుగా మనకి కింద కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి కలర్స్. ఇక్కడ ఓన్లీ లైన్స్ లాగా మాత్రమే మనకు ఒక బోర్డర్ ఇచ్చారు. అంటే జరీ బోర్డర్కి మధ్యలో ఒక కలర్ లైన్ ఇచ్చారనమాట. అటు ఇటు జరీ లైన్ ఇచ్చేసి మధ్యలో రెడ్ కలర్, తర్వాత వైలెట్ కలర్, మళ్ళీ అగైన్ రెడ్ కలర్, ఇలా మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఒక చిన్న బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. కింద వైపు కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి పళ్ళులో ఏ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ చూసామో మెంతి కలర్, ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని లోపలంతా కూడా మనకి జరీతో ఫిల్ చేశారు. క్రీపర్ పార్ట్ అండ్ డిజైన్ అంతా కూడా. దానికి అవుట్లైన్ వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది, కానీ కలర్ఫుల్గా ఉంది. పైన మొత్తం కూడా మనకి ఫుల్ డార్క్ కలర్ ఇచ్చారు, కింద మనకి బోర్డర్లో అంతా లైట్ కలర్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి స్మూత్ మెటీరియల్ ఉంటుంది, దట్టు మనకి పట్టు మెటీరియల్ ఇచ్చారు, కొల్లం పట్టు. దానిపైన డార్క్ కలర్ కాంబినేషన్తో సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది. శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. అలాగే ఫ్లవర్ డిజైన్ సపరేట్గా మనకి బంచెస్ అనేది ఇచ్చారు. ఈ ఫ్లవర్ కూడా కొంచెం డిఫరెంట్ షేప్ ఫ్లవర్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్తో ఒక ఫ్లవర్, సిల్వర్ కలర్ అండ్ వైలెట్ కలర్తో ఒక ఫ్లవర్, రెడ్ అండ్ గోల్డ్ కలర్తో ఒక ఫ్లవర్, ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. అంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కామన్గా ఇచ్చేసి దాని చుట్టూ కూడా మనకి డిఫరెంట్గా కలర్ షేడ్స్ తీసుకున్నారు. ఫుల్ శారీ అంతా కూడా దగ్గరగా వస్తుంది. ఇట్లాగే టోటల్ శారీ స్టార్టింగ్లో మనకి పళ్ళు కూడా ఒక చిన్న బోర్డర్ స్టైల్లోనే ఇచ్చారు కదా, అక్కడి నుంచి మిగిలిన శారీ మొత్తం శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళులో బోర్డర్లో మనకి మెంతి కలర్ ఏదైతే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్లో కొంచెం డార్క్ తీసుకుని మొత్తం టోటల్ ప్రింట్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే వన్ సైడ్ మాత్రమే పళ్ళుల్లో మనకి జిగ్జాగ్ బోర్డర్ లాగా ఏదైతే ఇచ్చారో ఆ బోర్డర్ని హ్యాండ్స్కి కవర్ చేశారు. కొల్లం పట్టు శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కే వచ్చేస్తుంది, 4989 రూపీస్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుందండి. ఈ శారీ వచ్చేసి మనకి క్రేప్ షిఫాన్ మెటీరియల్. బోర్డర్స్ చూసినట్లయితే వెల్వెట్ మెటీరియల్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక బోర్డర్ ఇచ్చారు, ప్లెయిన్ బోర్డర్. దానిపైన గోల్డ్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ కింద ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి జరీతోని పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో మనకి కొంచెం హెవీగా కనిపించే విధంగా ఇచ్చారు. అంటే శారీ బేస్ వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చింది, బోర్డర్స్లో వచ్చేసరికి మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్స్ అనమాట. ఈ బోర్డర్ అనేది శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. తర్వాత మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కొంచెం బిగ్ సైజ్లో మ్యాంగోస్ ఇచ్చారు. ఈ మ్యాంగోస్లో కూడా వేరే కలర్ అనేది ఎక్కడ కూడా యూజ్ చేయకుండా ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే ఫుల్ జరీ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు. అది కూడా హెవీగా కాకుండా ముద్దగా కాకుండా మనకి కొంచెం నెట్టెడ్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. దాని మిడిల్లో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కుందన్స్ని కూడా యాడ్ చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ని కూడా ఇక్కడ స్టిక్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ మనకి హెవీగా వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత వచ్చేసరికి ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. బోర్డర్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో వెల్వెట్ మెటీరియల్
సేమ్ కలరే, కాకపోతే ఇక్కడ వచ్చింది మాత్రం మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు, అక్కడ మనకి వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. దానికి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. శారీలో ఉన్నటువంటి బోర్డరే మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అందుబాటులో ఉంది, 1689 రూపీస్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లోని జూట్ మెటీరియల్ శారీ అండి. లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లోనే ఇచ్చారు, కాకపోతే ఇదంతా కూడా మనకి వర్క్ ఉన్నటువంటి మెటీరియల్. డైమండ్ లుక్ కనిపిస్తుంది, లోపలంతా కూడా మనకి చిన్న చిన్న పర్ల్స్ లాగా కనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తో వచ్చేస్తుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిగిలిన పార్ట్, మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి. పైన షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎంటీగా ఇచ్చారు. కింద బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది మనకి డీసెంట్ లుక్ కనిపించే విధంగా మనకి బోర్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్తోనే హాఫ్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్లు స్కర్ట్ బోర్డర్ టైప్లో డిజైన్ చేశారు, బంచెస్ టైప్లో. దీనిపైన మనం గోల్డ్ కలర్ కుందన్స్ కనుక డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు అంటే కనుక డార్క్ బ్లూ షేడ్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఈ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఎక్కడ కూడా మిస్ చేయకుండా, ఎక్కువ గ్యాప్ అనేది తీసుకోకుండా దగ్గరగా బంచెస్ టైప్లో ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. లేదు అంటే కనుక మనం ఈ కలర్ కానీ గోల్డ్ కలర్తో కానీ ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. సేమ్ మెటీరియల్ ఇచ్చారు, దానికి మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కే వచ్చేస్తుందండి, 2189 రూపీస్కి. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. మరి మీకు కూడా నచ్చినట్లయితే కనుక గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.